నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాలకి ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి రాజమండ్రిలో ఘన స్వాగతం ఎన్నికలలో విజయం సాధించడానికి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తూర్పు గోదావరి జిల్లా పరిస్థితిని వివరించిన కలెక్టర్ మాధవీలత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వర్క్షాప్ ఎన్నికల ప్రక్రియలో పలు అంశాలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణం నెలకొంది. నూతనోత్సాహంతో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజమండ్రి అర్బన్ విద్యుత్ కాలనీ హైవే నూతన పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నూతన ఎన్నికల కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థ రాజ్ సింగ్, విశిష్ట అతిథిగా చంద్రశేఖర్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా లోక్సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పొత్తులో భాగమైనటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో కలిసి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర మీడియా ప్రతినిధి లంక దినకర్, రేలంగి శ్రీదేవి, కృష్ణ భగవాన్, కోడూరు లక్ష్మీనారాయణ, రొంగల గోపి శ్రీనివాస్, కొల్లివల్ సహారిక, పరిమి రాధాకృష్ణ, పడాల నాగరాజు, బూరా రామచంద్రరావు, పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, గుర్రాల వెంకట్రావు, శెట్టిపల్లి శివనాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకి మీ మాధ్యమంగా మేము తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, ఇంతకు ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని వాగ్దానాలు ఏవైతే చేశారు అంటే కాకినాడ రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని, లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాల్లాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ అలివిగాని వాగ్దానాలు చేసే దిశగా కాకుండా ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. So I'm sure we all are here to work together as alliance partners, and in coming days we will see the victory of the alliance of BJP, TDP and Jansena in Rajamundry. స్థానిక చెరుకూరి వీర్రాజు కళ్యాణ మండపంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశానికి మంచి స్పందన లభించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఏ విధంగా గెలిపించాలని అనే అంశంపై పలు సూచనలు చేశారు. విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా సైనికుడి ఒంటి మీద కనుక మీరు చేయవేసినట్లయితే ఖబర్దార్, ప్రతి సైనికుడి వెనకాల 140 కోట్ల భారతీయులు నిలబడి ఉన్నారు అనేటువంటి సందేశాన్ని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి. అల్లా దివ్య ఆశీస్సులు మానవాళందరిపైన ఉండాలని రాజమండ్రి రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి వేణు ఆకాంక్షించారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా కడియం మసీదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందుకు రాజమండ్రి రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి వేణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాయజ్ఞమని పేర్కొన్నారు. మానవాళి మంచి కోసం రంజాన్ మాసంలో అల్లా చెప్పిన మార్గంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నడుచుకుంటూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ అల్లా చెప్పిన విధంగా తోటివారిపై
ప్రేమ, దయ, జాలి, కరుణ చూపిస్తూ తోచిన సహాయ సహకారాలు చేయడం అన్నది ఆదర్శమైన మార్గమన్నారు. ఈ మంచి గుణం అందరిలోనూ ఉంటే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లువిరుస్తాయని పేర్కొన్నారు. అల్లా సంపూర్ణ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కా రాజబాబు, కానుబోయిన సాగర్, దాసరి శేషగిరి, షేక్ సలీం, సర్కార్ బాషా, ఒట్టికోటి బుల్లిబాబు, శాఖ పట్టాభి, లావేట్ రమేష్, ఆర్ఎస్ఎన్ మూర్తి, బండారు శ్రీనివాస్, షేక్ రెహమతుల్లా, డాక్టర్ అలీ, అహ్మద్ బాషా, షటర్ బాషా, రాజమండ్రి రూరల్, కడియం మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంత్రిగా ఇక్కడికి వచ్చి మంచి ఈ మసీద్ అంటే ఒక కరీం గ్రామానికి చెందిందే కాదు, మొత్తం మండలానికి అంతకే చెందిన ఈ మసీద్కి మరి ఆయన చేసిన మీద అద్భుతమైన కానుక అందించాలని చెప్పి మా బాధ్యతా సేవా తరఫున ఆయన కోరుకుంటూ తప్పకుండా అల్లా దయతో అది ఆచరణలో అద్భుతంగా జరుగుతుందని మరి దానికి ఆయన సహకార. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జోన్ 2 పరిధిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వర్క్షాప్ రాజమండ్రి మోరంపూడి శుభమస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పరిరక్షించబడేలా, న్యాయం గెలిచేలా న్యాయవాదులు క్రియాశీలకంగా వ్యవహరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గన్నికృష్ణ ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్లోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో జోన్ 2 పరిధిలో ఉన్న 5 పార్లమెంట్, 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని లీగల్ సెల్ సభ్యులకు, పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నిబంధనలు, ఎన్నికల నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధతులపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, లీగల్ సెల్ ముఖ్య ప్రతినిధి పి కృష్ణమోహన్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ సుబ్బారావు, రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, కొవ్వూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి ముప్పడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శులు కాసన నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి గన్నికృష్ణ, ఇతర ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభాధ్యక్షులు గన్నికృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు గాని, పార్టీ నాయకులు గాని లీగల్ సెల్ ప్రతినిధులుగా వ్యవహరించాల్సిన తీరుపై వర్క్షాప్ ఏర్పాటు చేశామన్నారు. అధికార పార్టీ కుతంత్రాలను, కుట్రలను తిప్పికొట్టేందుకు ఈ వర్క్షాప్ ఉపయుక్తం కాబోతోందని పేర్కొన్నారు. వక్తలు చెప్పే సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ ఎలక్షన్స్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దాదాపు ఈ 2 జిల్లాల నుంచి కూడా, అంటే 2 పాత జిల్లాలు, దాదాపు ఒక 300 నుంచి 400 మంది వరకు అడ్వకేట్స్ వస్తారని భావించి దాని తగ్గ ఏర్పాటు కూడా చేసాం. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్య అతిథిగా దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రసంగిస్తారు. తర్వాత ముప్పాల సుబ్బారావు గారు కొన్ని అంటే ఈ పోలీసు అట్రాసిటీస్ కానీ లేకపోతే మిగతా ఈ నిబంధనలు అతిక్రమించి గవర్నమెంట్ చేసే పనుల గురించి కానీ వాళ్ళు ఆయన చెప్తారు. ఆ తర్వాత కృష్ణమోహన్ గారు అంటే ఆయన చాలా ఎక్స్పర్ట్ అయిన దీంట్లో, ఆయన మిగతా విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముప్పాళ్ సుబ్బారావు మాట్లాడుతూ న్యాయవాదులు క్రియాశీలకంగా వ్యవహరించకపోతే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ అరాచకాలు ఏ విధంగా చూశామో ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం కానుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, లీగల్ సెల్ సభ్యులు కానీ సి విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎన్నికల ఉల్లంఘనకు ఎవరైనా పాల్పడితే ఆ యాప్లోనే ఫోటో కానీ, వీడియో కానీ అప్లోడ్ చేయవచ్చునని వివరాలు వెల్లడించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ చాలామంది అధికారులు ప్రభుత్వానికి తొత్తుల్లా పనిచేస్తున్నారని, 3-4 ఏళ్ల నుండి పనిచేస్తున్న వారిని గుర్తించి ఇక్కడి నుండి బదిలీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు వ్యవహరించాల్సిన విధి విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు గన్నికృష్ణ చేసిన ప్రయత్నం అభినందనీయమని, అభ్యర్థులందరి తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ముఖ్య ప్రతినిధి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా నిబంధనలు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన న్యాయవాదులు తమ సందేహాలను అడగ్గా కృష్ణమోహన్ సమాధానాలిచ్చి నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదులు చంద్రారెడ్డి, గూడపాటి లక్ష్మీనారాయణ, హరిబాబు, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అడవాల రామారావు,
పబ్బినేని విజయ్, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పంతం సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్, రాజమండ్రి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అమ్మన్న చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సమస్య కూడా లేకుండా మనకి నాలెడ్జ్ లేకుండా తర్వాత అది అధ్యక్షుడు పెడితే చట్టబద్ధంగా అది నిలబడడానికి అవకాశాలతో అది మన మాజీ అడ్వకేట్ జనరల్ గారికి కూడా అవగాహన ఉంది. రెండోది, మనం కూడా ఒకవేళ కనుక ప్రత్యర్థులు కనుక 10 గంటల రాత్రి నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కనుక ఏమైనా ప్రచారం ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది. దేశంలోని అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. సీతానగరం మండలం ఎనగంటివారిపేట సర్పంచ్ సచిన్ రాంపండు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. ఈ కార్యక్రమంలో సత్యమదన్ బాబు, కొల్లు చిరంజీవి, మద్దాల కొండాలరావు, సాదే చంటిబాబు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎవరి విగ్రహాలు మనం స్థాపించుకుంటామంటే ఎవరైతే ప్రజల మనసుల్లో ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఈ కార్యక్రమంలో యువత పెద్దలు అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో జయప్రదం చేసినందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై ఓటరు దరఖాస్తుల పరిష్కారం, సీజర్ నిర్వహణ వ్యవస్థ, సివిజిల్, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ అభ్యర్థులు రాజకీయ పార్టీల డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కోసం అనుమతులు తప్పనిసరి అన్నారు. ఆ మేరకు సంబంధిత వివరాలు ముందస్తుగా ఏరియా పోలీస్ స్టేషన్కు తెలియచేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి పరిశీలకులు పరిశీలించడానికి రావడం జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలు పూర్తి జవాబుదారీతనంతో బాధ్యత వహిస్తూ శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో నిబద్ధత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి సందేహాలు వచ్చిన వారికైనా తక్షణం ప్రతిస్పందన ఉండాలని, నివృత్తి చేయాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, ఎస్పీపీ జగదీష్, ఆర్ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత వివరాలు తెలియజేశారు. జిల్లాలో జనవరి 22న తుది జాబితా ప్రకటించిన తదుపరి ఫారం 6, 7, 8లకు చెందిన 12,524 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో ఫారం 6కి చెందినవి 4,798 కాగా ఫారం 7కి చెందినవి 1,626, ఫారం 8కి చెందిన 6,100 పరిష్కారం చేయవలసి ఉందని తెలిపారు. నిర్ణీత సమయంలోగా మార్గదర్శకాల ప్రకారం డిస్పోజ్ చేయాలని రిటర్నింగ్ అధికారులకి ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో 1,27,00,000 మేర సీజ్ చేశామన్నారు. జిల్లాలో సేజరస్ కమిటీ ద్వారా 26 మంది నుంచి 42,78,810 రూపాయలు నగదు సీజ్ చేశామని, 18 మందికి చెందిన 32,62,610 విడుదల చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద 28 మంది వాలంటీర్లను తొలగించామని, 3పై కేసులు నమోదు చేయడం జరిగిందని వివరాలు తెలిపారు. జిల్లా ఎస్పీ పి జగదీష్ వివరాలు తెలియజేస్తూ జిల్లాలో 8 పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 లీటర్ల లిక్కర్, 28 లక్షల విలువైన డ్రగ్స్, నార్కోటిక్స్ సీజ్ చేశామన్నారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఆర్వో జేసీఎన్ తేజ్భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశోష్ శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, రాజానగరం ఆర్వో ఏ చైత్రవర్షిని, గోపాలపురం ఆర్వో కేఎల్ శివజ్యోతి, నిడదోల్ ఆర్వో ఆర్వి రమణానాయక్, కేఆర్ఆర్సి
కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన రత్నా మెహ్రా మిసెస్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. న్యూఢిల్లీలోని గురుగాంలో నిర్వహించిన మిసెస్ ఇండియా కాంటెస్ట్లో హైదరాబాద్కు చెందిన రత్నా మెహర్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రత్నా మెహ్రాను కేకే యాడ్స్ అధినేత ఆర్కే సాయి పరిచయం చేశారు. రత్నా మెహ్రా భర్త బలభద్ర రూపేష్ కుమార్ కిరీటాన్ని ధరింపజేశారు. డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ మాట్లాడుతూ తన మరదలు రత్నా మెహ్రా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్నప్పటికీ రాజమండ్రి వారి కోడలు కావడంతో తన ఆనందాన్ని ఇక్కడ పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరాలు తెలిపారు. రత్నా మెహ్రా మాట్లాడుతూ తనకు కుటుంబ సహకారం పుష్కలంగా అందిందని, తన కుటుంబమే తన బలమని, అందుకే విన్నర్గా నిలిచానని చెప్పారు. బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం అనేక ర్యాంపాక్లు చేసి క్యాన్సర్పై పోరాటంలో చేతులు కలిపినట్లు ఆమె చెప్పారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టానని వివరాలు తెలిపారు. అనేక మంది నిరుపేదల పిల్లల విద్య కోసం సహాయం కూడా చేసినట్లు ఆమె తెలిపారు. లాస్ట్ రౌండ్కి 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము. 10 మెంబర్స్కి కూడా ఒకటే క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసి ఆ తర్వాత జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరికి క్రౌన్ ఇవ్వాలి అని. అండ్ ఐ కుడ్ విన్ ద క్రౌన్ అండి. దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇది ఎలా ఫీలింగ్ అంటే 9 నెలలు బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ ఈ క్రౌన్ పెట్టినప్పుడు కలిగిందండి. సో మన తెలుగు రాష్ట్రాల ఘనతని, గౌరవాన్ని ఇంకా పెంచిన మా సతీమణి రత్న మెహ్రా అంటే మేము అందరం చాలా గౌరవిస్తున్నాము, గర్వపడుతున్నాము. అలాగే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకుని ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలని ఇవాళ మీ అందరితో కలవడం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఏలూరు ఆధునీకరణ పనులను పూర్తి చేసుకుందామని ప్రజలందరూ గ్లాస్ గుర్తుకి ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయశ్రీను అత్యంత మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, మడికి ప్రసాద్, గుండ్రా సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ అందరం కలిసికట్టుగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధి పదంలో నడిపిద్దాం. రాబోయే రోజుల్లో మరి ఏలేరు ఫేస్ శుద్ధగడ్డ కొండకాలు ఆధునీకరణ కూడా మనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90 ఏళ్లు పూర్తి చేసుకునే చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అనా బేడ రద్దు, పైసా రూపాయి అమలు. ఏప్రిల్ 1 రిజర్వ్ బ్యాంకు ఆవిర్భావం. పూర్వం రోజుల్లో కాణి, అణ, బేడ డబ్బు మార్కల్లో ఉండేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి చలామణిని రద్దు చేసి ఏప్రిల్ 1, 1957 నుంచి నయా పైసలు, పైసలు, 5 పైసలు, 10 పైసలు, రూపాయిని చలామణిలోకి తెచ్చింది. ఆర్బీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దీని గురించి తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంకు దేశంలోని బ్యాంకులకు మాతృసంస్థ లాంటిది. దేశంలో ఆర్థిక వ్యవస్థను, నగదు తయారీ, చలామణిని ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. తొలుత ప్రైవేట్ యాజమాన్యంలో కోల్కతాలో దీని ప్రధాన కార్యాలయం ఉండేది. తరువాత దాన్ని ముంబైకి మార్చారు.
1949లో ఆర్బీఐని జాతీయం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశంలో ఆర్థిక స్థిరత్వానికి ఆర్బీఐని ఏర్పాటు చేశారు. గతంలో 2000 రూపాయలు 1000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో నోట్ల చలామణిని ఈ బ్యాంకు పర్యవేక్షిస్తుంది. తన పరిధిలోని బ్యాంకులకు రుణాలు మంజూరు చేస్తుంది. అలాగే ఆయా బ్యాంకులు ఎంత మేరకు రుణాలు మంజూరు చేయాలి, వాటిపై ఎంత మేరకు వడ్డీని వసూలు చేయాలో నిర్ధారిస్తుంది. విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు, నిల్వలను పర్యవేక్షిస్తుంది. ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులను కూడా ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్ అని సంబోధిస్తారు. చలామణిలో ఉన్న నోట్లపై ఆయన సంతకమే ఉంటుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్గా పనిచేశారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి రాజమండ్రిలో ఘన స్వాగతం. ఎన్నికలలో విజయం సాధించడానికి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. తూర్పుగోదావరి జిల్లా పరిస్థితిని వివరించిన కలెక్టర్ మాధవీలత. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వర్క్షాప్. ఎన్నికల ప్రక్రియలో పలు అంశాలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.